అందరికీ నమస్కారం. ఆసక్తి అనాసక్తి, ఇష్టము అయిష్టం. ఆసక్తి అనాసక్తి, ఇష్టము అయిష్టము అనేది మనసు పరిధిలో ఉన్న ఒక మాయా ప్రపంచము. మనసు పనిచేస్తుంది ఆసక్తి అనాసక్తికి, ఇష్టాల మధ్యలోనే జీవిస్తుంది మనసు ఆసక్తి ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేస్తాము, ఆసక్తి లేనప్పుడు మనము కొన్ని పనులు చెయ్యము. మనకు ఇష్టం ఉన్నవి కొన్ని, ఇష్టం లేనివి కొన్ని, అయిష్టాలతో చేసే పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఇదంతా మనసు పరిధిలో జరిగే మాయా నాటకం. కానీ జీవిత సత్యము ఏమిటంటే, మన జీవితము, మన జీవన ప్రయాణము, మన జీవన పరిణామము ఎలా కొనసాగుతుందో తెలుసా? ఆసక్తికి అనాసక్తికి అతీతంగా, ఇష్టానికి అయిష్టానికి అతీతంగా కొనసాగుతుంది. ఎలాగో ఒకసారి చూడండి. మనము జీవిస్తున్నాము, మన జీవితము పూర్తిగా ఆసక్తికి అనాసక్తికి అతీతంగా కొనసాగుతుంది. నీ ఆకలి నీ మనసుకు ఆసక్తి ఉన్నా లేకపోయినా దానికి అతీతంగా నీ శరీరానికి ఆకలి వేస్తుంది. నిద్ర నీ మనసుకు ఆసక్తి ఉన్నా లేకపోయినా నిద్ర అనే స్థితి ఈ రెండిటికి అతీతంగా కొనసాగుతుంది, నీలో జరుగుతుంది. నీ గుండె కొట్టుకుంటుంది. నీ మనసు ఆసక్తి వల్లనో అనాసక్తి వల్లనో కాదు. నీ శ్వాస ఆడుతుంది. నీ మనసు ఆసక్తి వల్లనో అనాసక్తి వల్లనో కాదు. ఒకవేళ ఆసక్తి వల్లనో అనాసక్తి వల్లనో అయితే ఒక్కసారి నేను అడిగే ప్రశ్నలు మీకు మీరే ప్రశ్నగా వేసుకోండి. ఈరోజు నాకు ఆసక్తి లేదు అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందా? సరే, ఒకవేళ మంచిగా ఆసక్తి ఉంది నాకు అని అనుకున్నప్పుడు నీ గుండె వేగంతో మంచిగా ఆరోగ్యంగా కొట్టుకుంటుందా? లేదు కదా. అంటే ఇక్కడ గమనించండి, ఈరోజు నాకు ఇష్టం లేదు అని అంటే ఆకలి వేయకుండా ఆగిపోతుందా? ఈరోజు నాకు చాలా ఇష్టం ఉంది అని అంటే ఆకలి వేయాల్సిన దానికంటే ఎక్కువగా ఏమైనా వేస్తుందా? ఆకలి స్థితి మారుతుందా? లేదు, ఖచ్చితంగా మారదు. అంటే ఇక్కడ చూడండి, మనిషి జీవన సహజ తత్వము, సహజ జీవన విధానము ఆసక్తికి అనాసక్తికి అతీతంగా, ఇష్టానికి అయిష్టానికి అతీతంగా కొనసాగుతుంది అనే జీవన సత్యాన్ని గమనించండి. మనిషి సహజ జీవన తత్వము, పరిణామము ఏమిటంటే, ఆకలి వస్తుంది, నిద్ర వస్తుంది, ప్రేమ ఉద్భవిస్తుంది, కరుణ ఉప్పొంగుతుంది, ఆనందం వెలుస్తుంది. ఇది ఆసక్తికి అనాసక్తికి అతీతంగా జరిగే సహజ జీవన ప్రక్రియ. ఇది మనసు సృష్టించే ఆసక్తికి అనాసక్తికి, ఇష్టానికి అయిష్టానికి అతీతంగా జరుగుతుంది. ఇందులో ఏమాత్రము మార్పు ఉండదు. నీ శరీరంలో మలమూత్ర విసర్జనలు జరుగుతాయి. ఏ ఆసక్తి వల్ల, ఏ అనాసక్తి వల్ల, ఏ ఇష్టము వల్ల, ఏ అయిష్టం వల్ల జరుగుతుందో ఒక్కసారి గమనించు. ఆసక్తి లేదు అంటే నీ మలమూత్ర విసర్జనలు ఆగిపోతాయా? ఆగవు. ఎందుకంటే ప్రకృతి ధర్మానికి అనుకూలంగా మన జీవన శక్తి, మన జీవ పరిణామము, మన శరీరం యొక్క పనితీరు ప్రాణశక్తితో నిండిపోయి అలా పనిచేస్తుంది. అసలు
ఆసక్తి అనాసక్తి ఇష్ట అయిష్టాలు సృష్టించింది మనసు. అది మన మనసు మాయా ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రపంచంలో మనమే ఒక అహంకార భావంతో నేను సాధించాను, నేను పొందుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను రాజై ఉన్నాను, నేను అధికారంలో ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనే భ్రమలోనే మనము జీవించేస్తున్నాము. కానీ ఏది ఉన్నా నీ ఆసక్తికి అనాసక్తికి ఇష్టానికి అయిష్టానికి అతీతంగా నీ జీవితం కొనసాగిస్తుంది అని సత్యాన్ని గ్రహించు. నిజంగా జీవించడం, నిజమైన జీవితం ఏమిటో తెలుసా? ఆసక్తికి అనాసక్తికి దాటి జీవించడము, ఇష్టానికి అయిష్టానికి దాటి జీవించడము. అవి వస్తాయి పోతాయి. ఆసక్తి అనాసక్తి ఇష్టాలు అయిష్టాలు వస్తాయి పోతుంటాయి. కానీ వాటికి అతీతంగా వాటిని దాటి నీ జీవితం ఉందని నువ్వు గ్రహించు. ఈ క్షణం నీ శ్వాసని, నీ జీవ పరిణామాన్ని, నీ జీవస్థితిని, కదలికలను గమనించు. అప్పుడు అర్థమవుతుంది ఈ మనసు సృష్టించిన ప్రపంచానికి అతీతంగా నీ జీవితము కొనసాగుతుంది అని నీకే అర్థమవుతుంది. ఈ సత్యాన్ని గమనించు, ఈ సత్యాన్ని గుర్తించు, ఈ సత్యాన్ని తెలుసుకో. నీవు శరీరము కాదు, నీవు మనసు కాదు, నీవు ఆలోచనవి కాదు, నీవు ఈ ప్రకృతిలో నిండి ఉన్న ఒక సాక్షి స్థితివి. ఈ శరీరము నిరంతరం ప్రవహించే ఒక నదీ ప్రవాహం లాంటిది. ఆసక్తికి అనాసక్తికి అతీతంగా నీ శరీరము పనిచేస్తుంది. కాబట్టి ఆసక్తి అనాసక్తికి వాటిని గట్టిగా పట్టుకోవాల్సిన అవసరము లేదు. ఆసక్తి ఉంటేనే జీవితం అనుకొని మనసు భ్రమపడుతుంది. ఆసక్తి లేకపోతే జీవితం లేదు అనుకునే మనసు భ్రమపడుతుంది. ఇష్టాయిష్టాలు మనసు పెంచి పోషిస్తున్న ఒక అమాయకపు భావోద్వేగం. జీవితం, నిజమైన జీవితం ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉంది. వాటిని నువ్వు సరిగ్గా చూడగలిగితే, సత్యాన్ని తెలుసుకోగలిగితే, నీ జీవితాన్ని నువ్వే గమనించగలిగితే, నీ ఆలోచనలను నువ్వే గమనించగలిగితే నిజమైన జీవితము నీకే తెలుస్తుంది. ఆ జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకోగలిగితే అదే అద్భుతమైన జీవితం అవుతుంది. అదే ఆధ్యాత్మిక ప్రయాణము సత్యం అవుతుంది.